క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో చూసుకున్నట్లయితే హాయిగా 3 సంవత్సరాలు శిష్యులు యేసుప్రభుతో గడిపారు. ఆయన ఉన్నంతకాలం ఆయన చేసిన పనులలోనూ, ఆయన చేసిన అద్భుతములలోనూ, ఆయన బోధించిన బోధనలోనూ వీరి యొక్క తోడు సహాయం అనేది ఎంతో వారు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఈనాడు భౌతికంగా క్రీస్తు ప్రభు శిష్యులతో లేరు. ఆయన యొక్క ఎడబాటు వారికి ఎంతో దుఃఖాన్ని, బాధను కలిగిస్తుంది. క్రీస్తు లేని వారి యొక్క జీవితం శిష్యులకు అంధకారంగా కనిపించాయి. మరుగైపోయిన వారి యొక్క గత వృత్తి వారికి ఆధారంగా కనిపిస్తుంది. అసలు క్రీస్తు ప్రభు యొక్క ఎడబాటు అనేది దేనికి కారణం, ఎవరికి శ్రేయస్కరం మనం తెలుసుకోవాలి. మొదటిగా యేసు భౌతికంగా మరణించి పునరుత్థానం చేత లేస్తే తప్ప దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అనేది నెరవేరబడదు. అలాగే ఆదరణకర్త అయిన పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన మధ్యకు రాడు. అసలు ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన మధ్యకు ఎందుకు రావాలి, దేనికి రావాలి? ఆనాడు శిష్యులు క్రీస్తు ప్రభు ఉన్నాడనే ధైర్యంతో ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతో ధైర్యంగా ఎన్నో బోధనలు చేశారు. అయితే ఈనాడు క్రీస్తు ప్రభు వారి మధ్య లేకపోవడం వలన వారు ఆ ధైర్యాన్ని కోల్పోయారు. అందువలనే క్రీస్తు ప్రభు యొక్క స్థానంలో ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు శిష్యులనే కాదు, మనల్ని కూడా ముందుకు నడిపించడానికి, మనకు ధైర్యము శక్తిని వసగడానికి మన మధ్యకు రావడం ఎంతో అవసరం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన మధ్యకు వస్తే తప్ప అసలు పాపం ఏమిటో, నీతి ఏమిటో మనము తెలుసుకోలేము. అన్యాయము, అభాగ్యము, అసాధ్యము ఇవే మన జీవితంలో కనిపిస్తాయి. ఎప్పుడైతే మనం పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుతామో అప్పుడు మన జీవితాలలో న్యాయం, ధర్మం మరియు నీతి, నిజాయితీ అనే వాటికి మనం ఎంతో విలువను ఇచ్చి జీవించవచ్చు. ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన జీవితాలను ముందుండి నడిపిస్తారు, మనకు ధైర్యాన్ని, శక్తిని వసుగుతారు. ఆనాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు రాక వలననే అన్యాయంతో, అజ్ఞానంతో అనాథులుగా బ్రతుకుచున్న శిష్యులు ఎప్పుడైతే పవిత్రాత్మ సర్వేశ్వరుని పొందుకున్నారో అప్పుడు వారు ధైర్యంగా నిలబడ్డారు, దేవుని గురించి బోధించడం ఆరంభించారు. ఆనాడు శిష్యులు వివేకంతో నింపబడి పవిత్రాత్మ యొక్క రాకడ వలననే అజ్ఞానంతో, అనాశక్తితో ఉన్న శిష్యుల హృదయాలు ధైర్యంతో నింపబడ్డాయి. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి ఎంతో సహాయపడ్డది. ఈనాడు క్రీస్తు యొక్క సువార్త ప్రపంచ నలుమూలలా వ్యాప్తించింది అంటే ఆనాడు శిష్యులు చేసిన కృషి. అయితే ఆ కృషికి కారణం పవిత్రాత్మ సర్వేశ్వరుడు వసగిన ధైర్యం. ఈనాడు మనం కూడా మన జీవితాల్లో ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాము. దానివలన మనం క్రీస్తు ప్రభుకు దూరం అవుతున్నాము. ఆనాడు శిష్యులు క్రీస్తు ప్రభుకు దూరం అవటం వలన వారి జీవితాలలో అంధకారం నిండి ఉంది. కానీ ఈనాడు మనం అదే జీవితంలో పాపం అనేది ప్రవేశించడం వలన మన జీవితాలు కూడా క్రీస్తు ప్రభుకు దూరమై అంధకారంలో నెట్టివేయబడుతున్నాయి. కాబట్టి మన జీవితాలు ప్రకాశవంతంగా ఉండాలి అంటే క్రీస్తుని బాటలో నడవాలి. మనకు వసిగిన పవిత్రాత్మ చేత దేనిని భౌతికంగా చూడకుండా పవిత్రాత్మ సర్వేశ్వరుడు వసిగిన జ్ఞాన నేత్రములతో చూసి ప్రతిదాన్ని గ్రహించి దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. మానవ దృక్పథంతో చూసిన యూదులు క్రీస్తును పాపి అని, దుర్మార్గుడని, దోషి అని అందరి ముందు నిలబెట్టారు. వివేకమగు ఆత్మ మనలను వెలిగించినప్పుడే మనం నూతన సృష్టిగా మారగలం. క్రీస్తు ప్రేషిత కార్యాన్ని ముందుకు తీసుకొని పోగలం. అయితే ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు జ్ఞానమును, శక్తిని, ధైర్యాన్ని వసగాలని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థించుకుందాం. ఆమెన్.